అది నీచమైన చర్య. జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడి మరొక ముందే మరో జర్నలిస్ట్ శంకర్ పై గుర్తు తెలియని గూండాలు దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారని ముద్ర వేసి భౌతిక దాడులకు పాల్పడడం ఏమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమే అంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఒకవైపు ప్రజా పరిపాలన అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు ప్రశ్నించే జర్నలిస్ట్ పై దాడి, బెదిరించడం నీచమైన చర్య. ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మొత్తం 15 మందిని ఒకసారి అరెస్ట్ చేయాలి. జైల్లో ఒక 6 నెలలు 7 నెలలు ఉంచితే రోగం పక్కన తిరుగుతుంది వాళ్ళకు. నా మీద నుండి స్టార్ట్ అయినాయి దాడులు. నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని నా మీద ఇక్కడనే దాడి చేసిండు. ఆ తర్వాత 15 రోజులు నా ఆఫీస్ ఇవ్వకుండా అట్లా దాడి చేసిండు. తర్వాత సైబర్ క్రైమ్ లో కేసులు పెట్టి అట్లా దాడి చేసిండు. తీవ్రమైన దాడిగా నా మీద, తీవ్రమైన దాడి. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ అంటే వార్తలు చదివి ఇచ్చిపెడతాను, వార్తల విశ్లేషణ చేసి ఇచ్చిపెడతాను. శిల్కా ప్రవీణ్ ఎస్సీలు అంటాడు, బీసీలు అంటాడు, ఎస్టీలు అంటాడు, ఇది రెడ్ల రాజ్యం అంటాడు, అది వెలుమల రాజ్యం అన్నాడు, దీనికి దానికి పెద్ద తేడా లేదంటాడు. ఇవన్నీ చెప్తాను కాబట్టి వామ్మ వీని ఆలోచన విధానం పెద్దగా పోతుంది. కాబట్టి వీడిని ఇప్పుడే ఏదో ఒత్తిడి చేసి ఆపాలి, ఈ ఆలోచన ఉన్నది. ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే, నిజంగా ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పందించడం నిజంగా సంతోషం. నిజంగా మీరు కాపాడుకోవాలి కదా కూడా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కూడా మీరు కాపాడుకోవాలి మాలాంటి గొంతులను. దీంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ స్పందించాలి. మీరు స్పందించలేకపోవడం వల్ల మీ వార్తలను మా మీద స్పందించలే, మీ వీళ్ళ వార్తలను ఎందుకు వేయాలనే ఆలోచన మాకు కూడా వస్తుంది కదా. కానీ అట్లా పెట్టుకోను. ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏ మంచి సబ్జెక్ట్ తీసుకున్నా ఖచ్చితంగా ప్రసారం చేస్తాను. కానీ మీరు ఏంటిది చిన్న చిన్న ఆలోచనలు అంటారు చూడు, నేరో మైండ్, అవి తీసేసుకోండి. అందరు స్పందించారు, చాలా పెద్ద దాడిది.